వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. శివాజీ గారు మాట్లాడిన మాటలు ఎంత వైరల్ అయ్యాయో ప్రతి ఒక్కరం చూసాం. అయితే ఇప్పుడు రీసెంట్గా హర్షవర్ధన్ గారు మాట్లాడిన మాటలు వైరల్గా మారుతున్నాయి. ప్రేక్షకులు కూడా అంతే ఎత్తున రిప్లైలు కూడా ఇస్తూ ఉన్నారు. ఏం మాట్లాడారు, ఏం రిప్లైలు ఇస్తూ ఉన్నారు, అంత వైరల్ అవ్వడానికి కారణం ఏమిటని మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. శివాజీ గారు కంటిన్యూషన్గా ఇప్పుడు హర్షవర్ధన్ గారు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఏదైతే కొనసాగింపు అనుకోవాలో లేకపోతే ఏంటి, ఎందుకు అంత వైరల్గా మారే అంత అవకాశం కల్పించారు ఇప్పుడు హర్షవర్ధన్ గారు మాట్లాడిన మాటలు? హర్షవర్ధన్ గారు మంచి స్పాంటేనియస్ కామెడీ పండించడంలో మంచి నటుడు అండ్ రైటర్ ఆల్సో. అతను అమృతం అనే ఒక సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయినటువంటి నటుడు, రైటరు. చాలా చిత్రాలకు తెర వెనక కథ రూపకల్పనలో చాలా పాత్ర ఉంది హర్షవర్ధన్ గారిది. ఆ మధ్యకాలంలో మ్యూజిక్ కూడా చేస్తానికి, మ్యూజిషియన్ కూడా అవతార రూపంలో కనపడటానికి కొంచెం ప్రయత్నాలు కూడా చేసినట్టు కొంచెం మనకైతే సమాచారం తెలుసు, మనకు తెలుసు, పరిచయస్తుడే. అయితే ఇప్పుడు టాపిక్లో తను తగుదనమ్మని మళ్ళీ వచ్చాడు ఇతను. ఎందుకంటే శివాజీ గారి వాక్యాల తర్వాత రకరకాలైనటువంటి చర్చలు జరిగాయి. అసలు ప్రారంభించిన శివాజీ గారు అయితే మొదటి 2-3 రోజుల్లో మౌనం వహించేశాడు, 2-3 రోజుల తర్వాత. కానీ ఆ టాపిక్ చాలా రకరకాల మలుపులు తిరుగుతూ ఒక రకంగా కాంట్రవర్షియల్ క్రియేట్ చేసింది. ఎవరు తగ్గట్టు వాళ్ళు దాన్ని మలుచుకొని ఫేమ్ అవ్వడానికి, వ్యూస్ సంపాదించుకోవడానికి, ఛానల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు. అవి నాన్ వెజ్ లాంటి న్యూసెన్స్ ఫెలోస్ కూడా. సో అదంతా ఒక ఎత్తు. అయితే నేను ఇక్కడ మనం చూసేటువంటి ప్రేక్షకులు కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. శివాజీ గారు తలుచుకున్న అంశము, చెప్పే ప్రయత్నము, చెప్పిన మెసేజీ ఆహ్వానించదగింది. అభ్యంతరం చెప్పడానికి వీలు లేదు. కాకపోతే అందులో ఆయన ప్రయోగించినటువంటి పదాలు 2 అభ్యంతరకరంగా ఉన్నాయి. ఆయన ఆ సందర్భంగా ఆ స్టేజ్ మీద ఆయన ఒక సినిమా ఫంక్షన్కి వచ్చాడు, సినిమా అతిథిగా వచ్చాడు. తన అతిథిగా వచ్చినటువంటి సినిమా లోకంలో ఉన్నటువంటి అప్పటికా ఉన్నటువంటి ఆర్టిస్టులకు ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. తప్పేం లేదు కదా. మీరు ఇట్లా ఉండండి అని నిర్దేశించలే. అమ్మా, మనకు ఇబ్బందులు వస్తున్నాయి కదా, ఎవరైనా మనం చక్కదిద్దుకుందామని చూస్తారే కానీ ఎదుటి వాళ్ళ మీద ఎగబడదామని చూడాలని. అది ఆయన చెప్పింది అంతవరకే. దాన్నే విపరీత అర్థాలు తీసి, దాంట్లో నిగూఢ అర్థాలు తీసి, మేము ఫెమినిస్టులము, ఉమనిస్టులము, మేము ఇంకేదో ఇష్టం అని చెప్పేసి, లేకపోతే ఇనగదొక్కుతారా, రేపులు ఏమంటారా, రేపులు సపోర్ట్ చేయమంటారా. అక్కడ రేపుల గురించే ప్రస్తావన. ఎవరికి నచ్చింది వాళ్ళు అల్లారు విపరీత అర్థాలు. ఇది ఎందుకంటే నేను అంతకుముందు కూడా చెప్పాను స్పష్టంగా. నేను ఏదైతే 2 ఉదాహరణతో చెప్పానో అదే ఉదాహరణతో ఇక్కడ నటుడు హర్షవర్ధన్ అదే ఉదాహరించాడు. ఏంటంటే చదువుకోక ముందుకు బలపం అన్నాడు, చదువున తర్వాత బప్పం అన్నట్టు వీళ్ళు విషయాన్ని పక్కదారి పట్టించారు. ఈ ఉమనిస్టులు, ఫెమినిస్టులు అనేవాళ్ళు శివాజీ గారు చెప్పిన దాని ఇష్యూను పక్కదారి పట్టించారు. తను స్పష్టంగా చెప్పాడు, అమ్మ, మీరు కట్టుకునేటువంటి వస్త్రాధారంతో ఇబ్బందులు వస్తుంటాయి. అప్పుడప్పుడు మీరు మంచిగా ఉంటే గౌరవప్రదమైన అభిప్రాయం కలుగుతుంటుంది. అంటే వీళ్ళు దానికి విపరీత అర్థం. అంటే చిరగట్టుకుంటే రేపులు చేయరా అని అట్టు కాదు కదా. మొదటి నుంచి మీరు చెప్తున్నారు. నేను అదే చెప్తున్నాను. బాబు, దొంగలు పడతారు, ఇంటికి తాళం వేసుకోండి అంటే హై సెక్యూరిటీ ఉన్నటువంటి బ్యాంకులకే దొంగలు పడ్డారు కదా. లేదు, నేషనల్ సెక్యూరిటీ ఉన్న ప్రైమ్ మినిస్టర్ని కాల్చి చంపేశారు కదా. అంటే అర్థం లేని వాదన అదంతా. హర్షవర్ధన్ గారు ఇవే మాటలు మాట్లాడారు. ప్రివెంటివ్. ప్రివెంట్లో మనం కూడా ఫస్ట్ ఏంటి, మనం ఉద్ధరించుకున్నాక, మన ప్రికాషన్స్ మనం తీసుకున్నాక ఎదుటి వారి గురించి మాట్లాడాలి. అదే శివాజీ గారికి ఒక రేపిస్ట్ను సమర్థించినప్పుడు, శివాజీ కనుక రేపులు ఇట్లా చేస్తారని చెప్పినప్పుడు మనం ఆయన అభ్యంతరం చెప్పాలి. ఆయన రేపుల గురించి చెప్పాలి, గౌరవం గురించి చెప్పాడు, ఇబ్బందుల గురించి చెప్పాడు. ఇదంతా తెలివి ఎక్కువయో విపరీత అర్థాలు తీసుకొని తలకు ఏమంటారు కదా, అమ్మకాలకి బొడగుండుకు లింకులు పెట్టి పిచ్చి పిచ్చి మాట్లాడి దాన్ని తగుదనమ్మ అంటే అనసూయ మీదేసుకొని రెచ్చగొట్టుతూ పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతూ రెచ్చగొడుతూ తన లాస్ట్ విక్టమ్ కార్డ్ ప్లే చేసి తగుదనమ్మని ఏడ్చేసి ఆవో అని చెప్పి కేసులు పెట్టేస్తుంది. అసలు అవసరమే లేదు. ఇది కొనసాగింపు ఎంతవరకు వెళ్తుంది, అసలు ఆగుతుందా, ఉపయోగం ఏమైనా ఉందా, సమాజానికి ఏం చెప్తారు? నిజంగా వాళ్ళ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ అయితే
నిజంగా నాలెడ్జ్ డిబేట్ చేయాలి, ఏది కరెక్ట్ ఏది తప్పు ఎందుకు మాట్లాడారు. కానీ విక్టిమ్ కార్డ్ ప్లే చేసేస్తున్నారు. విక్టిమ్ కార్డ్ ప్లే చేసే తప్పేం లేదు. ఎవరెవరు తప్పుతో మాట్లాడారో, ఎవరైతే బూతులు మాట్లాడారో, ఎవరైతే వ్యంగ్యంగా మాట్లాడారో వాళ్ళందరినీ కూడా శిక్ష తప్పేం లేదు. కానీ వాళ్ళ గురించి మాట్లాడేదో తప్పనే విధంగా ప్రవర్తించడం, వాళ్ళ గురించి మాట్లాడితేనే కేసులు పెడతామన్న తీరులో వ్యవహరిస్తున్నారు. ఈ చట్టాలను దుర్వినియోగం చేయడం, ఏదైతే నేను ఎప్పటి చెప్తానో అట్రాసిటీ కేసు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. 498 కేసులు అంటే డొమెస్టిక్ యాక్ట్ కేసులు దుర్వినియోగం చేస్తున్నారు. ఇవి కూడా ఉమెన్ ప్రొటెక్షన్ కేసులు కూడా దుర్వినియోగం చేస్తున్నారు. అట్లా కాదు, నిన్ను పాయింట్ అవుట్ చేసి మాట్లాడిన దాని గురించి మాట్లాడి, నీకు నువ్వే కదా నీ ప్రైవసీ ఉండాల్సిన ఫోటోలు బహిరంగ బట్టి నేను పెట్టకూడదా, స్త్రీని అడగదొక్కుతారా అంటే ఏమర్థం? సమాజంలో ఏ మెసేజ్ ఇచ్చదలుచుకున్నారు? సొసైటీలో కల్చర్ ఒకటి ఉంది కదా. అదే ఒక పురుషుడు కడ్రాయర్ మీద ఫోటోలు పెడితే ఏమనేవారు? దానికి రిపోర్ట్లు పెట్టేవారు, కేసులు పెట్టేవారు. అదే పురుషుడు అలా తిరిగితే మీరు భరిస్తారా? మీరు అడగరా? ప్రశ్నించరా? పురుషుని ఏ విధంగా, అదే దుష్టుని పురుషుణ్ణి ఏ విధంగా మీరైతే క్వశ్చన్ వేస్తున్నారో అట్లాగే స్త్రీ యొక్క ప్రవర్తనలో కూడా అలాగే క్వశ్చన్లు వేయాలి, అలాగే ఉంటుంది. రెండు సమాన హక్కులు ఉన్నాయి, రెండు వదిలేసి నువ్వు ఒకవైపు ఆలోచిస్తానంటే అది నీ దృష్టికోణం ఉండొచ్చు. అదే మన హర్షవర్ధన్ గారు కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఆయన చెప్పింది ఏమిటి, నేను దొంగలు పడకుండా నా ఇంటికి నేనేమన్నా కాపలా పడాలా, నేను ఎట్లా ప్రివెంట్ తీసుకోవాలని చెప్తా ఉన్నాడు. దొంగలని ఉద్ధరిస్తాను, దొంగలకు అట్లా చేయకూడరా అని చెప్తాను, నేను అన్ని కట్టేస్తాను, కొట్టేస్తాను, చంపేస్తాను, తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసేస్తాను, దొంగలందరూ పట్టుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ సంగతి ఏందో తెలుస్తాను. నాకు అది కాదు ముఖ్యం. ఫస్ట్ నా ఇంట్లో దొంగలు పడకుంటే ఏం చేసుకోవాలో చేసుకున్నారు. దొంగ వచ్చినప్పుడు అది ఎట్లా జరగాలి, దొంగ దొరికినాక ఏం జరగాలనే విషయం వేరే చర్చ అది. సో అట్లాగే స్త్రీ అయినా సరే, ఇప్పుడు నేను మొదటి నుంచి కూడా ప్రతి డిబేట్లు నేను చెప్తున్నాను, సంఘానికి కొన్ని కట్టుబాటు ఉన్నాయి, చట్టంలో చెప్పకపోవచ్చు, లేదా చట్టం కూడా కొన్ని నిర్దేశించింది. స్త్రీ కూడా ఎట్లాంటి కట్ ఆఫ్ డ్రెస్ వేసుకుంటే అది అకృతమైనటువంటి డ్రెస్ అవుతుందో, యాక్సెప్టబుల్. పురుషుని కూడా అలాగే ఉంది. పురుషుడు ఎలాంటి సైకిల్ చేస్తే నేరమో చెప్పబడింది, స్త్రీ కూడా ఎలాంటి వ్యవహరించవద్దు ఉంది. మనం చూస్తుంటాం ప్రాస్టిట్యూషన్స్ చేసేవాళ్ళు రోడ్ల మీద నిలబడి న్యూసెన్స్ చేస్తుంటే వాళ్ళని కూడా, స్త్రీలను కూడా, అంటే ప్రాస్టిట్యూషన్ కాదు ఆ ప్రవర్తనను కూడా కేసులు పెడతా ఉంటారు. అంటే సమాజం చట్టంలో చెప్పబడి ఉంది, పురుషునికి చెప్పబడింది, స్త్రీకి చెప్పబడింది. రేపుల విషయానికి వస్తామా, రేపులైతే జరగకూడదు. దురదృష్టవశాత్తు ఈ పురుషాధిక ప్రపంచంలో పురుషాధిక సమాజం ఉంది. పురుషుడే ఎక్కువ పురుషులే రేపు చేస్తున్నారు. ఎక్కడో అడపదప్పుడు ఎక్కడో చిల్లర వార్త చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఎవరో ఒక 4 లేడీస్ కలిసి ఒక జెంట్స్ రేప్ చేసామని చాలా అరుదు, దాని గురించి మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ రేపులు జరుగుతున్నప్పుడు వివిధ రకాలు జరుగుతున్నాయి. అంటే 6 months పాప నుంచి 60 ఏళ్ళ వృద్ధురాలు దాకా జరుగుతుంది. డ్రెస్ వేసుకున్నా జరుగుతుంది, డ్రెస్ వేసుకోకుండా జరుగుతుంది. పిచ్చి వాళ్ళ మానసిక వికలాంగుల మీద కూడా చేసిన దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళని కట్టడి చేయాలి, వాళ్ళని విమర్శించాలి, వాళ్ళని కోర్టుకి ఇచ్చాలి. అవసరం వస్తే రాళ్ళ తీసుకొని షరియా చట్టాల ప్రకారమైన అలాంటి చట్టాల ప్రకారమైన అట్లాంటి దుర్మార్గులను కట్టడి చేయాలి. అది చేయాలి. కానీ నువ్వు కట్టుబాటు గురించో సాంప్రదాయాల గురించి మాట్లాడడం మీద అణగదొక్కుతున్నావు, ఆ స్త్రీవాదం, ఆ వాదాలు, ఈ వాదాలు అని చెప్పి తీసుకొచ్చి మాట్లాడి దాన్ని చిలికి గాలివాన చేసి దాని గురించి మాట్లాడాలంటే కూడా, దాని గురించి చూడాలంటే కూడా ఓపిక నశించి ఇట్లా అసలు అంటే ఎందుకు ఇది మనకు అవసరం లేదని చెప్పేసి అట్లాంటి దశకు తీసుకొచ్చారు ఆ టాపిక్ని. సో శివాజీ గారు మాట్లాడిన పదాలలో 2 అభ్యంతరాలు ఉన్నాయి తప్పించి, ఆయన అక్కడ ఉన్నటువంటి ఆయన సినిమా పెద్దగా ఆ పెద్ద మనిషిగా వచ్చాడు. ఆ సినిమా ఆర్టిస్టులు అక్కడ ఉన్నారు, వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రయత్నం కూడా ఏందమ్మా, మనం వేసుకుంటే డ్రెస్ బాగుంటే గౌరవం దక్కుతుంది, ఇబ్బందులు పడకండి అని చెప్పాడు. అంతేగాని మీరు ఖచ్చితంగా ఇట్లానే ఈ డ్రెస్ కొడితే రావాలి, ఆ డ్రెస్ కోడ్ వేయొద్దని చెప్పలేదు. నువ్వు సినిమాలో నటించితే నీ ఫోటోలు అభ్యంతరం ఉండకపోవచ్చు, కానీ నీవు నీ ప్రైవేట్ రిసార్ట్స్లో దిగిన ఫోటోలు, నీకు సొంతమైన ఫోటోలు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద పెట్టి నువ్వు దాని మీద కామెంట్ చేసి నువ్వు కేసులు పెడతాను అంటే స్పిల్టెడ్ మైండెడ్ వాళ్ళు. ఎందుకంటే ఒక స్పష్టమైన అవగాహన లేని, మెంటాలిటీ లేని వాళ్ళు చివరకు ఏం చేశారు, దుఃఖించారు, ఏడ్చారు, విక్టమ్ కార్డ్ ప్లే చేశారు. సో వాళ్ళు ఏదో డిబేట్ చేసి ఉంటే బాగుండేది. సో ఇట్లా హర్షవర్ధనే కాదు, ఎవరు వచ్చినా కూడా ఈ టాపిక్ ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. ఎవరో ఒక కోణంలో ఆలోచించి మాత్రమే తప్పు. శివాజీ గారు చెప్పింది ఏకీభవిస్తాను, నేను ఆయన చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన పురుషుల గురించి మాత్రమే చెప్పలేదు, స్త్రీల గురించి మాత్రమే చెప్పలేదు, కామన్ టాపిక్ చెప్పాడు. సో దానికి మీరు విపరీత అర్థాలు చూసుకొని మనం చేసేదే లేదు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్.